సింగరేణికి ఆపద వచ్చిందని సింగరేణి సంస్థను రక్షించడం కోసం బీఎంఎస్ కార్యాచరణ రూపొందించిందని సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్కు కార్మికులు అండగా నిలవాలని కూడా పేర్కొన్నారు. శుక్రవారం భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ 2లో బీఎంఎస్ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ పాల్గొని కార్మికులను కలిసి ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 26,000 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. కోల్ ఇండియాలోని ఒప్పందాలను సింగరేణిలో అమలయ్యేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ను ఆదరిస్తే కార్మికులు చెల్లించిన ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులను తిరిగి ఇప్పిస్తామని, కార్మికుల సొంత ఇంటి కలను నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సింగరేణికి న్యాయంగా రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 27,000 కోట్ల రూపాయలను తిరిగి సింగరేణికి డిపాజిట్ చేసే విధంగా బీఎంఎస్ కృషి చేస్తుంది. ఆ తర్వాత సింగరేణి కార్మికుల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ మీకు ఖచ్చితంగా తిరిగి సాధించి పెడుతుందనే విషయాన్ని మీకు హామీ ఇస్తా ఉన్నాం. మీకు సొంత ఇంటి పథకం సింగరేణి కొన్ని లక్షల ఎకరాల్లో సింగరేణికి 6 జిల్లాలలో ఇప్పుడున్న 6 జిల్లాలలో అన్న సొంత ఇంటి పథకం కూడా ఈ సింగరేణి మేనేజ్మెంట్ మెడలు వంచి సొంత ఇంటి పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయించే బాధ్యత బీఎంఎస్ తీసుకుంటాం. అంతటితో కాకుండా సింగరేణిలో రాజకీయ జోక్యం అంతం చేయడానికి అగ్రభాగంలో బీఎంఎస్ గా మేము కృషి చేస్తాం. సింగరేణిలో భవిష్యత్తులో రాజకీయ జోక్యం ఉండదు. ఈ సింగరేణి మేనేజ్మెంట్ తన డ్యూటీ సక్రమంగా చేసే విధంగా బరిగీసి కొట్లాడి నిలబడుతుంది. వాళ్ళని చక్కదిద్దే బాధ్యత కూడా తీసుకుంటది. మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామన్నా, ఒక చైర్మన్ మాట్లాడితే విమర్శిస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏదైనా తప్పులు వచ్చి డిస్మిస్ చేయొచ్చు అన్న. మేము దేనికైనా తెగించి మాట్లాడు. చైర్మన్ కాదు, ముఖ్యమంత్రిని కూడా మెడలు వంచడానికి రేపు కార్మిక వర్గ ప్రయోజనాల కోసం తిరిగి పోరాటంలో ముందు అగ్రభాగం నిలబడటానికి సిద్ధమైనది. చైర్మన్ మీద ఈయన డ్యూటీ చక్కగా చేస్తలేడు, ఇలా అక్రమంగా ఎక్స్టెన్షన్ చైర్మన్ కి ఇస్తానని చెప్పి హైకోర్టులో కేసు వేసింది ఇలా బీఎంఎస్ నాయకత్వం. ఏ యూనియన్ అన్న చేసిందన్న? సింగరేణి యాజమాన్యం బాధ్యత గల గుర్తింపు సంఘం నిజంగా చెప్తున్నా, సీఎంఓ కూడా వారి గురించి మాట్లాడదు. వాళ్ళు కూడా సంస్థను పరిరక్షించుకోవడానికి, వారి నాయకత్వం కూడా సింగరేణి బాగు చేసుకోవడానికి దృష్టి పెట్టాల్సి ఉండే. వారు సీఎంఓ నాయకత్వం కూడా సింగరేణి మీద దృష్టి పెడతలేదు. బాధ్యత గల గుర్తింపు సంఘం కూడా ఇలా సింగరేణి సంస్థ కోసం ఇలా గుర్తు పెట్టలేదు. బాధ్యత గల ప్రాతినిధ్య సంఘం అన్న, పోరాటాల సంఘం, ఎర్ర జెండా, వాళ్ళు కూడా ఈ సింగరేణి పరిరక్షణ కోసం పనిచేస్తలేరు. మీరు అందరూ అర్థం చేసుకుంటారా? మనం తీయాల్సిన బొగ్గు ఇక్కడ ఓపెన్ కాస్ట్ లో ప్రైవేట్ వాడు కోల్ బెంచిన షవల్ పెట్టి ప్రైవేట్ వాడు తీస్తుంటే బాధ్యత గల సంఘం మాట్లాడది. అదే రకంగా అండర్ గ్రౌండ్ లో ఎస్డిఎల్స్ ఇలా అండర్ గ్రౌండ్ డిస్టిక్ల వారిగా ప్రైవేట్ వాడిని పెట్టి ఎస్డిఎల్ పెట్టి తీస్తుంటే బాధ్యత గల కార్మిక సంఘాలు మాట్లాడాయి. మనం చేసుకున్నాం కదా ఒప్పందం, 12-3 అగ్రిమెంట్ చేసుకున్నాం. 17 రోజులు సమ్మె చేసి, ఆ సమ్మె సారాంశం ఏంది? కోల్ యాక్టివిటీ ఎక్కడ జరిగినా పర్మనెంట్ కార్మికుడు యాజమాన్యమే నిర్వహించాలని చెప్పి అగ్రిమెంట్ లో ఉన్నది. అది ఇంప్లిమెంటేషన్ యాజమాన్యం చేయకపోతే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని సమ్మె పెట్టి మీ వెనకాల ఎవరు చూస్తా చేయరాళ్ళు ఎందుకు చేయరు? యాజమాన్యానికి లొంగిపోయారు, వాళ్ళ పైరవులకు పరిమితమయ్యారు. మీ అందరికి చెప్తా ఉన్నాం, సింగరేణిలో బొగ్గు తీసే ప్రక్రియ ఏదైతే ఉందో అది కార్మికుడు మాత్రమే, యాజమాన్యం మాత్రమే చేపించే విధంగా బీఎంఎస్ కృషి చేస్తుందనే విషయాన్ని మీరు మర్చిపోదు అన్న. ఈపీ ఆపరేటర్ల ఇలా ప్రమోషన్లు ఆగిపోయినాయి, ఎస్డిఎల్ కార్మికుల ప్రమోషన్లు ఆగిపోయినాయి. డిస్టిక్ల వారిగా ప్రైవేట్ వాళ్ళను ఇలా ఇవ్వటానికి సిద్ధం చేసుకున్నది యాజమాన్యం ఈ ఎన్నికల తర్వాత. అంటే నీ కార్మిక ఎంప్లాయ్మెంట్ ఉండదు. అందుకే మేము చెప్తా ఉన్నాం అన్న, సింగరేణికి ఆపద వచ్చింది. ఈ ఆపదలో రక్షించుకునే కార్యక్రమంలో బీఎంఎస్ పోరాటం చేయబోతోంది. దీన్ని రక్షించే కార్యాచరణకు రూపొందించింది కనుక మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా సింగరేణిని కాపాడుకుంటాం, నూతన ప్రాజెక్టులు తీసుకొస్తాం. అదే రకంగా మీ ఇచ్చిన మాట ప్రకారం ట్యాక్స్ రియంబర్స్మెంట్ కార్మికుడికి తెచ్చి పువ్వులలో పెట్టి అప్పచెప్తాం. మీరు అర్థం చేసుకొని అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకసారి బీఎంఎస్ 2 సంవత్సరాలు అధికారం ఇచ్చి చూడండి. సింగరేణి కార్మికుల తలరాతను రాచే బాధ్యత మేము తీసుకున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించి రేపు 27 తారీఖు రోజున కాగడ గుర్తు మీద ఓటు వేయించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలన్నా. ఏ డిపార్ట్మెంట్ కు ఆ డిపార్ట్మెంట్, ఏ డిజిగ్నేషన్ కు ఆ డిజిగ్నేషన్, మీరే కథానాయకులై నడవాలి.
అన్న మందు పోస్తారు, అనేక రకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రాజకీయ ప్రేరేపితం చేస్తారు. కానీ గుర్తుపెట్టుకొని ఒకప్పుడు హుజురాబాద్ ఏ రకంగా ఈట రాజని 600 కోట్లు ఖర్చు పెడితే ఇలా ప్రజలు ఒక్కటై తొక్కి ఎవరిని లేపాలా లేపారు. ఈ సింగరేణిలో కూడా సింగరేణిని రక్షించుకునే నాయకత్వాన్ని లేపాల్సిన అవసరం ఉన్నది. మీరు లేపుతారని మేము ఆశీర్వదిస్తాము, ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కనుక మీరందరూ కూడా ఆలోచించండి అన్న. దయచేసి మీ వైపున ఉండి త్యాగాలకు సిద్ధపడి పోరాటాలకు నిలబడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మీరందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సింగరేణిని కాపాడుకునే ముందు కర్తవ్యంగా అందరం కదిలి రేపు కాగడుగున ఓటు తెచ్చి అఖండ విజయాన్ని ప్రసాదిస్తే సదా మీ సేవలో బిఎంఎస్ గా కాషాయం జెండగా సింగరేణికి కాపలగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన